హాయ్ అండి అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అక్క ఏంటి మినపప్పు పోసి ఏంది పొయ్యి మీద ఎందుకు చేస్తుందా అనుకుంటున్నారా? వస్తున్నా అండి, అక్కడికే వస్తున్నా అని చెప్తాను. ఈరోజు ఏం చేస్తున్నానంటే కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. సున్నుండలు తయారు చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మిక్సీ అయితే ఖరాబ్ అయిపోయింది. సో ఇన్ని రోజులకైతే మళ్ళీ మిక్సీ రిపేర్ చేసుకొచ్చారు. సో ఇప్పుడైతే అనుకుంటున్నాను అనమాట, ఇంకా చేద్దాంలే అని చెప్పేసి. పెద్ద పాప కూడా అడుగుతుంది ఎప్పటి నుంచో ఇంట్లో తినడానికి ఏమైనా చెయ్యమా అని చెప్పేసి. సో సున్నుండలు అయితే చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా నెయ్యి కాగబెట్టుకొని మళ్ళీ దాన్ని చల్లార్చాలి కదా. సో చల్లార్చడానికి టైం పట్టింది కదా. సో అందుకని అయితే ఒక పక్కన ఒక స్టవ్ మీద వచ్చేసి మినపప్పు పెట్టేశాను. ఇప్పుడైతే మళ్ళీ గీ అయితే తీసాను. చూసారా, ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి. మా ఇంట్లోదే. మేమైతే బయట ఇంకా నెయ్యి కూడా తెచ్చుకునే పని ఉండదన్నమాట. సో మాకు ఎప్పుడు కావాలన్నా మాకు అత్తయ్య అయితే పంపిస్తారు. ఎక్కువే పంపిస్తారు కానీ నేనే చెప్తాను, ఎక్కువ రోజులు నిలవ ఉంటే మళ్ళీ స్మెల్ వచ్చిద్దేమో, తక్కువ అయితే తీసి పంపించండి, మళ్ళీ అయిపోయినాక పంపిస్తా అని చెప్పి. సో మొత్తానికైతే నెయ్యి అయితే వేడి చేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి, ఇవైతే ఫ్రై చేస్తున్నాను. చేస్తుంటేనే అసలు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. యాక్చువల్గా మినపప్పు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి అనుకుంటున్నాను సున్నుండలు చేసుకుందాంలే తినడానికి. చాలా మంచిది కదండి ఇది సున్నుండలు తినడం వల్ల. కాల్షియం ఉంటుంది. మళ్ళీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళకి, మళ్ళీ మోకాలు నొప్పులు వచ్చే వాళ్ళకి కానీ, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ సున్నుండలు తింటే చాలా అంటే చాలా మంచిదంట. సో అందుకని అయితే నేను ట్రై చేస్తున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, చూడటమే కానీ యూట్యూబ్స్లో, లేదంటే మా అమ్మ వాళ్ళు చేయడంతో చూడటమే కానీ నేను ఎంతవరకు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తానికి వేపేసాను. చాలా మంచి కమ్మన వాసన వస్తుందన్నమాట. ఇంకా ఇలాచీను షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి పౌడర్ అయితే మిక్సీ వేస్తున్నాను. చూద్దాం అసలు ఎంత బాగా ఎట్టు వస్తాయో చూద్దాం. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది అవి వేడి అవటం వల్ల. సో ఇప్పుడైతే పౌడర్ పట్టేసాను. ఇదిగోండి, పౌడర్ బాగా మెత్తగా పట్టినా కూడా బాగుంటుంది అనమాట. సో కొంచెం గరుగ్గానే ఉండాలి, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట తినడానికి. అందుకని నేనైతే మెత్తగా వేయలేదనమాట, కొంచెం బరకగానే వేసాను. ఇంక ఇప్పుడైతే లడ్డు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అండి. మిక్సీ వేసేసాను. ఇదిగోండి, గీ అయితే అప్లై చేస్తున్నాను. గీ దగ్గర పెట్టుకొని కొంచెంగా కలుపుకుందామండి. కొంచెం కలుపుకుంటే బెటర్ కదా, మొత్తం ఒకసారే కలుపుకునే కంటే. సో కొంచెంగా కలిపేసి ఇప్పుడైతే లడ్డులు తయారు చేస్తున్నాను. ఇదిగోండి, నెయ్యి కూడా చల్లారిపోయింది చక్కగా. చూసారా ఎంత బాగుందో, ప్యూర్ ఆవు నెయ్యి అనమాట. సో మంచి స్మెల్ వస్తుంది. మేమైతే ఎప్పుడు బయట అయితే కొనుక్కునే పని కూడా ఉండదు, మాకు అత్తయ్యే పంపించింది. మాకు ఆవులు ఉండటం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. సో అందుకే నేను ఇంకా నెయ్యితోటి అయితే ఉండలు చేస్తున్నాను. ఇవనే కాదు, ఏ లడ్డూలైనా సరే ఏదైనా సరే నెయ్యి ఇంకా ఉంది కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడైతే చేస్తాను కానీ అదేంటో కానీ నేను చేస్తే నాకు చూసి ఎగుటు కొట్టిద్దేమో కానీ ఒక్క లడ్డు కూడా తినలేనండి. ఈ రోజనే కాదు, ఏ రోజైనా అంతే. మరి నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నా చేతితో ఇష్టంగా చేసుకుంటా తినాలి అని, కానీ చేసిన రోజు అయితే నాకు అస్సలు ఎగుటు కొట్టిద్ది. కానీ తినను, టేస్ట్ కూడా చూడను, కానీ తినాలనిపించదు. ఆ నెక్స్ట్ డేనో తర్వాత రోజు అయితే తింటానమాట. చేసిన రోజు అయితే నా చేతితో నేను చేసుకుంటే అస్సలు తినబుద్ధి పుట్టదు అనమాట. చేయడానికి బాగా వస్తాయి కానీ తినాలనిపించదు. ఏంటో అట్లా అనిపించిద్ది అనమాట. ఇంకా మొత్తానికైతే లడ్లు అయితే చేసేసాను. ఇదిగోండి, ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, నెయ్యి అయితే కలిపి చేశాను. ఇదిగోండి, లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇన్ని లడ్లు అయితే వచ్చాయి. బ్లాక్గా ఉన్నాయి ఏంటక్క అని కామెంట్ పెట్టకండి మళ్ళీ, ఎందుకంటే నల్ల మినపప్పు ఉంటాయి కదా బ్లాక్వి. సో వాటితో అయితే చేశాను. వైట్ మినపప్పు కూడా ఉన్నాయి కానీ ఇవి ఉన్నాయిలే అని చెప్పేసి వీటితో చేశాను. ఇవి తక్కువ ఉన్నాయని చెప్పేసి వీటితో తయారైతే చేశాను. మరి నచ్చినాయా లడ్లు సున్నుండలు? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను కానీ సబ్స్క్రైబ్ రేట్ తక్కువగా అయితే వస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.